అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 13వ పాఠంలో భాగంగా ముందుగా స్వాతంత్ర్య సమర యోధురాలు కల్లూరి తులసమ్మ గారి గురించి తెలుసుకుందాం. నేను బ్రహ్మచర్యం కోరుకుంటున్నాను, నన్ను సోదరిలా చూడగలరా అని అడిగింది ఓ ఇల్లాలు. అవాక్కైపోయాడు భర్త. తేరుకొని అడిగారాయన, మరి మనకు పిల్లలు? సరే, అందుకోసం నేనే ఒక అమ్మాయితో మీకు పెళ్లి జరిపిస్తాను, నాకు సంసార బంధనాల నుండి ముక్తి ప్రసాదించండి అంది ఆమె. ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. బ్రహ్మచారి అంటే బ్యాచులర్ అని అర్థం. పెళ్ళి కాని వారిని బ్రహ్మచారి అంటాం. కానీ పెళ్ళైనా కూడా సంసార సుఖం లేకుండా జీవించడాన్ని బ్రహ్మచర్యం అని అంటారు. నేను బ్రహ్మచర్యం కోరుకుంటున్నాను, నన్ను మీరు ఒక సోదరిలా చూడగలరా అని ఒక భార్య భర్తని అడిగిందట. అది విన్నటువంటి భర్త ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యం నుంచి తేరుకొని, మరి మనకి పిల్లలు అని అడిగారట. అప్పుడు ఆ భార్య, నేను మీకు ఒక అమ్మాయితో మళ్ళీ పెళ్లి జరిపిస్తాను, నాకు ఈ దాంపత్యం అనేటటువంటి బంధనం నుంచి విముక్తిని ప్రసాదించండి అని అడిగిందట. ఇది కథ కాదు, యథార్థంగా నిజంగా జరిగినటువంటి సంఘటన. దృఢ సంకల్పంతో ఒక వధువుని వెతికి తెచ్చి స్వయంగా తన భర్తకు వివాహం జరిపి గృహస్థ జీవితాన్ని త్యాగం చేసి బ్రహ్మచర్యాన్ని స్వీకరించినటువంటి గొప్ప మహిళామూర్తి కల్లూరి తులసమ్మ. దేశాన్ని మనసారా ప్రేమించి దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని, జీవిత సుఖాలను దారపోసినటువంటి గొప్ప వ్యక్తి, మహనీయురాలు కల్లూరి తులసమ్మ. తన వైవాహిక జీవితం దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రతిబంధకం అవుతుంది అని భావించి, అంటే తన వివాహ జీవితం భారతదేశం యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం చేసే పోరాటానికి ఆటంకం అవుతుంది, అవరోధం అవుతుంది అని భావించి భారతదేశం కోసం సాంసారిక జీవితాన్నే, అంటే దాంపత్య జీవితాన్నే త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి కల్లూరి తులసమ్మ. గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో పెదరావూరు గ్రామంలో 1910వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన ఒక రైతు కుటుంబంలో తులసమ్మ పుట్టింది. తులసమ్మ తండ్రి కొడాలి కృష్ణయ్య, తల్లి సీతమ్మ. తులసమ్మ ప్రాథమిక విద్యాభ్యాసం, అంటే ఎలిమెంటరీ విద్య, పెదరావూరులో సాగింది. ఆమె చాలా తెలివైనది. ఆమె జీవితం పైన, జీవన విధానం పైన గాంధీజీ ప్రభావం పడింది. మోపర్రు గ్రామవాసి కల్లూరి రంగయ్యతో చిన్నతనంలోనే తులసమ్మకు పెళ్లి జరిగింది. అయితే తులసమ్మకు సంసార బంధనాలపై అప్పటికే అయిష్టత కలిగింది. అందుకే అన్నింటినీ వదిలిపెట్టి దేశ సేవకు అంకితమైపోయారు. బ్రహ్మచర్యాన్ని ఒక తపస్సుగా భావించారు తులసమ్మ. కుటుంబ బంధనాలు తెంచుకున్నాక చెరకాయే తన జీవితానికి ఆలంబనగా చేసుకున్నారు, చేయూతగా చేసుకున్నారు. రాట్నం తిప్పడం తన జీవన కర్తవ్యంగా భావించారు. బ్రతుకుబాటలో ఒంటరిగా సాగిపోతూనే తనదైన శైలిని చూపిస్తూ వచ్చారు తులసమ్మ. తన దగ్గరున్నదంతా అందరికీ ఇచ్చేశాక తులసమ్మ వద్ద ఒక అరకాసు బంగారం మిగిలిందట, అంటే 4 గ్రాముల బంగారం మిగిలిందట. ఆ బంగారాన్ని అమ్మి రాట్నం కొన్నారు. రాట్నంతో తులసమ్మ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తరువాత మిగిలిన డబ్బులతో 2 ఖద్దరు చీరలు, అంటే ఖాదీ చీరలు కొనుక్కున్నారు. అన్నం బదులుగా నూకలు కొంటే తక్కువ ఖర్చులో జీవితం సాగుతుంది అని భావించి నూకల అన్నం తినడానికి అలవాటు పడ్డారు. బియ్యం అంటే కొంచెం
రేటు ఎక్కువ కాబట్టి నూకలు కొనుక్కొని నూకల అన్నం తినడానికి అలవాటు పడింది తులసమ్మ. ఆమెది ఒంటరి జీవితం, కానీ దేశ ప్రజలందరూ ఆమె కుటుంబ సభ్యులే. ఆమె హృదయం దేశ స్వాతంత్ర్యం వైపు పరితపిస్తూ ఉండేది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఆరాటపడుతూ ఉండేది. రోజు రాట్నం వడకడం ఆమె ముఖ్యమైన పని. రాట్నం వడికితే స్వరాజ్యం వస్తుంది అన్న గాంధీజీ సందేశం తులసమ్మను నడిపినటువంటి గొప్ప శక్తి. రాట్నం వడికితే వచ్చినటువంటి కొద్దిపాటి ఆదాయం ద్వారా తులసమ్మ జీవితం సాగుతూ వచ్చింది. అంటే రాట్నంతో నూలు వడకగా వచ్చినటువంటి కొద్దిపాటి డబ్బుతోనే ఆమె జీవనాన్ని కొనసాగించింది అని అర్థం. తనకై తాను రాసుకున్నటువంటి జీవిత చరిత్రను ఆత్మకథ అంటారు. దీన్నే ఆంగ్లంలో ఆటోబయోగ్రఫీ అంటారు. గాంధీజీ యొక్క ఆత్మకథ సత్య శోధన. దీన్నే ఆంగ్లంలో మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అంటారు. గాంధీజీ ఆత్మకథలో చెప్పినటువంటి నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనే 4 ముఖ్య అంశాలను ఆమె అవగతం చేసుకున్నారు. అంటే మహాత్మా గాంధీ తన ఆత్మకథలో చెప్పినటువంటి నిరాడంబరత, స్వావలంబన, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను తులసమ్మ బాగా అవగతం చేసుకున్నారు. నిరాడంబరత అంటే ఎటువంటి ఆడంబరాలు లేకుండా జీవించడం. స్వావలంబన అంటే స్వయం సమృద్ధి. దీన్నే ఆంగ్లంలో సెల్ఫ్ రిలయన్స్ అంటారు. అపరిగ్రహం అంటే ఎవరి నుంచి ఏవీ తీసుకొనకపోవడం అనే నియమం. ఇక బ్రహ్మచర్యం అంటే బ్యాచిలర్గా ఉండడం, మీకు తెలిసిన విషయమే. ఈ అంశాలపైన తన జీవన ప్రయాణాన్ని సాగించారు తులసమ్మ. తన తల్లి తనకు ఇచ్చినటువంటి నగలన్నింటినీ తిరిగి ఇచ్చేశారు. స్వావలంబన అనే మాటను నిజం చేసేలా, యథార్థం చేసేలా రోజు రాట్నం వడికి వచ్చే 3 అణాల సంపాదనతోనే ఆమె బ్రతికేవారు. అణ అంటే ఇదివరకటి నాణ్యం అన్నమాట. రూపాయిలో 16వ వంతు, 1/16th పార్ట్ ఆఫ్ ది రూపీ. నూకల అన్నం, చింతకాయ పచ్చడి చేసుకుని ఒక్క దమ్మిడి పెట్టి మజ్జిగ కొనుక్కొని రోజును గడిపేవారు. దమ్మిడి అనేది ఇదివరకటి ఒక నాణెం. రాట్నం వడకని రోజు పస్తుండేవారు. అంటే ఆహారాన్ని స్వీకరించేవారు కాదు. ఎవరి నుండి ఏది స్వీకరించేవారు కాదు. ఇక 3వ సూత్రం అపరిగ్రహం. అందుకోసం భర్త నుండి మనోవర్తిని నిరాకరించారు. మనోవర్తి అంటే చట్టబద్ధంగా విడిపోయిన తర్వాత భార్య పోషణ కోసం భర్త నెలకు లేదా సంవత్సరానికి ఇంత అని ఇచ్చేటటువంటి సొమ్ము. దీన్నే భరణం అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే మెయింటెనెన్స్ అంటారు. ఆమె తన కాళ్ళ మీద తాను నిలబడిందే తప్ప భర్త నుంచి వచ్చే మనోవర్తిని ఆశించలేదు, తీసుకోవడానికి నిరాకరించింది. బ్రహ్మచర్యం గురించి ఇక చెప్పేదేముంది? ఇలా 4 గాంధేయ సిద్ధాంతాలను మనసారా నమ్మి వాటి కోసమే బ్రతుకుతూ వచ్చినటువంటి కల్లూరి తులసమ్మ వంటి ఆదర్శమూర్తులు ఎందరున్నారు? 4 గాంధేయ సిద్ధాంతాలను మనస్ఫూర్తిగా నమ్మడమే కాకుండా జీవితంలో ఆచరించి చూపినటువంటి ఆదర్శమూర్తి కల్లూరి తులసమ్మ. తులసమ్మ గారు సాటి మానవుని కష్టపెట్టరాదు అని మనుషులతో లాగించుకునేటటువంటి రిక్షాలు ఎక్కడం కూడా మానివేశారు. అంతేకాకుండా అహింసా ధర్మాన్ని పాటిస్తూ జంతువులను చంపి వాటి చర్మాలతో చెప్పులు తయారు చేస్తారని నమ్మి చెప్పులు ధరించడం కూడా మానివేశారు.
ఇలాంటి గొప్ప ఆదర్శాలు కలిగినటువంటి కల్లూరి తులసమ్మ వంటి ఆదర్శమూర్తులు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అడుగుపెట్టి వ్యక్తి సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. తాను చేస్తున్న పని ధర్మబద్ధమైనది అని గట్టి నమ్మకంతో ఎదుటివారిని సత్యం, అహింసా మార్గాల ద్వారా శాంతియుతంగా ఎదిరించడమే వ్యక్తి సత్యాగ్రహం. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా తెనాలి కోర్టు ప్రాంగణంలో పికెటింగ్ నిర్వహిస్తున్నప్పుడు అరెస్టు చేసి వారం రోజులు జైలు శిక్ష విధించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో రణరంగా చౌక్ దగ్గర ఆందోళన చేస్తున్నటువంటి 7 ఉద్యమకారుల్ని కాల్చి చంపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఒక నిర్ణయం సాధించడానికి జరిపేటటువంటి పోరాటాన్ని ఆందోళన అంటారు. ఉద్యమకారుల్ని కాల్చి చంపినటువంటి ఆ కేసు విచారణ జరుగుతున్నప్పుడు తులసమ్మ నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టు ఆవరణలో నిర్భయంగా నినాదాలు చేశారు. వారందరినీ అంటే నినాదాలు చేసిన వారందరినీ బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి 16 నెలలు జైలు శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపింది. తులసమ్మతో పాటుగా తుమ్మల దుర్గాంబ, కొడాలి కనకమ్మ, కంచర్ల మాణిక్యం, వాసిరెడ్డి సీతారత్నం గారు అదే జైలులో అంటే రాయవెల్లూరు జైలులో శిక్షను అనుభవించారు. జైలు నుండి తిరిగొచ్చాక 1944వ సంవత్సరం అక్టోబర్లో బందరు ఆంధ్ర సంఘం వారు నడిపే కార్యకర్తల శిబిరంలో పాల్గొన్నారు. అక్కడే ప్రకృతి చికిత్స పద్ధతులను నేర్చుకున్నారు తులసమ్మ. ఆ తరువాత రోజుల్లో తుమ్మల దుర్గాంబ గారితో కలిసి దళిత సేవా కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా చురుకుగా పాల్గొన్నారు. కొత్తపల్లి అన్నపూర్ణమ్మ, గుత్తికొండ బుల్లెమ్మ, దావులూరి వెంకట నరసమ్మల సహకారంతో దళిత వాడల్ని శుభ్రం చేసేవారు. దేశ సంచారం చేస్తూ మహాత్ముడు 1946వ సంవత్సరంలో తెనాలి వచ్చినప్పుడు తులసమ్మ గాంధీజీని దర్శించుకున్నారు. మహాత్ముడి దర్శనంతో ఆమె హృదయం ఆర్ద్రమయ్యింది. తన దగ్గరున్నటువంటి ఓంకారపు బంగారు బిళ్ళ, పూజ కోసం ఉంచుకున్నటువంటి వెండి పళ్ళెం, సౌభాగ్య చిహ్నమైన వెండి మట్టెలు, పట్టీలు అన్నీ గాంధీజీకి సమర్పించింది. వాటిని అమ్మి స్వాతంత్ర్య పోరాటానికి వాడమని కోరింది. ఖాదీ ప్రచారంలో ఆమె పాత్ర చాలా గొప్పది. గ్రామాల్లో ఖద్దరు బట్టలు ధరించాలని ప్రచారం చేసి ప్రజల్లో ఖద్దరు మీద ఆసక్తిని పెంచారు. అంతేకాకుండా గ్రామాలు తిరిగి ఖాదీ వ్యాప్తికి ఎంతో కృషి చేసింది కల్లూరి తులసమ్మ. స్వరాజ్యం వచ్చిన తరువాత ఆచార్య వినోబా భావే ప్రారంభించినటువంటి సర్వోదయ ఉద్యమంలో పాల్గొని ఊరూరు కాలినడకనే తిరిగి సర్వోదయ ఉద్యమాన్ని విజయవంతం చేశారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు అయినటువంటి వినోబా భావే అసలు పేరు వినాయక్ నరహరి భావే. ప్రేమ మరియు అహింస ప్రాతిపదికన కొత్త సామాజిక వ్యవస్థ స్థాపన కోసం ప్రారంభించినటువంటి ఉద్యమమే సర్వోదయ ఉద్యమం. ఈ ఉద్యమంలో కల్లూరి తులసమ్మ గారు కూడా ఊరూరు కాలినడకన తిరిగి ఉద్యమాన్ని విజయవంతం చేశారు. ఖద్దరు అమ్మకంతో వచ్చినటువంటి ఆదాయం మొత్తం 3,000 రూపాయలు పెట్టి తులసమ్మ పెదరావూరు గ్రామంలో ఒక ఇల్లు కొన్నారు. దానిని గుంటూరు జిల్లా ఖాదీ సంస్థకు విరాళంగా చందాగా సమర్పించారు. ఈరోజు ఆ సంస్థ ఎందరో మహిళలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఇలా జీవితాంతం దేశ సేవలో గడిపి భారతదేశ స్వాతంత్ర్యమే తన జీవితంగా,
గాంధేయ మార్గమే తన జీవన మార్గంగా భావించినటువంటి నిరాడంబర మహిళ కల్లూరి తులసమ్మ. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక భారత ప్రభుత్వం స్వాతంత్ర్య సమర యోధులకు నెల పింఛనిచ్చింది. కానీ దేశ స్వాతంత్ర్యం కోసం నిస్వార్థంగా పనిచేశాను అని చెప్పి స్వాతంత్ర్య యోధులకు ఇచ్చేటటువంటి పింఛన్ని నిరాకరించింది కల్లూరి తులసమ్మ. ఈమె 2001 సంవత్సరం అక్టోబర్ 5వ తేదీన పెదరావూరు గ్రామంలో పరమపదించారు, మరణించారు. సా వెం రమేష్ గారు తెలుగు భాషాభిమాని, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చురుకైనటువంటి సభ్యులు. ఈయన రచించినటువంటి రచనల్లో ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధిని పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్నటువంటి ప్రళయ కావేరీ తీరాన రచయిత గడిపినటువంటి బాల్యంలోని కొన్ని సన్నివేశాల్ని రచయిత కథలుగా మలిచి చదువరులకు అందించారు. ఎస్వి రమేష్ గారు రచించినటువంటి ప్రళయ కావేరీ కథల నుండి ఇప్పుడు మనం ఒళ్ళెరగని నిదర అనే కథను విందాం. కథ పేరు ఒళ్ళెరగని నిదర. పేటలో 10వ తరగతి దాకా చదివిన నేను పై చదువుకు పట్నంలో చేరిన. కొత్త చదువులు, కొత్త సావాసాలతో పట్నం బతుకు భలే సందడిగా ఉనింది నాకు. ఆ సందట్లో పడి 2-3 నెలలకొక తూరి కూడా పేటకు పోయేది మోగిచ్చేసినాను నేను. జల్లెల దొరుకుకైతే ఏడాది పైనే అయింది. ఇంతా చేసి పట్నానికి పేటకి నడానా చాలా దూరమా అంటే అది లేదు. తెల్లారి సర్దికూటేళ్లకి పట్నంలో ఇడ్లీలో ఇడియాపాలో తిని రైలెక్కితే పొద్దునన్నెత్తికి రాకముందే కూటికి పేటకి చేరొచ్చు. కొత్తగా పట్నానికి వచ్చినటువంటి ఓ కుర్రవాడు ఈ విధంగా అనుకుంటున్నాడు. పేటలో ఇతడు 10వ తరగతి దాకా చదివాడట. ఆ తర్వాత పై చదువుల కోసం అంటే ఇంటర్మీడియట్ కోసం పట్నంలో చేరాడు. మరి కొత్త చదువు, కొత్త ఫ్రెండ్సు, కొత్త జీవితం కాబట్టి అతడి జీవితం చాలా సందడిగా అనిపించిందట. ఆ సందట్లో పడి 2-3 నెలలకు ఒకసారి కూడా తన తల్లిదండ్రుల దగ్గరకు, తన సొంతూరైనటువంటి పేటకు పోవడం ముగించాడు. ఇక వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, తాతగారి ఊరు జల్లెల దొరువుకైతే వెళ్ళి సంవత్సరం పైనే అయ్యిందట. ఇంత చేసి పట్నానికి పేటకి మధ్య చాలా దూరమా అంటే చాలా దూరమేం కాదట. తెల్లారి సర్దికూడు తినేటటువంటి వేళకి పట్నంలో ఇడ్లీలు కానీ దోశలు కానీ తిని రైలెక్కితే పొద్దు నడినెత్తికి రాకముందే అంటే మధ్యాహ్నానికే భోజనానికి పేటకు చేరొచ్చు. పోగులు పొద్దస్తలం చదువులు, సావాసాలు, సినిమాలు, షికార్లలో పడి మునిగిపోయినా పొద్దుపోయినాక ఏ సగం రేత్రిలోనో పుస్తకం మడిచి పడకెక్కినప్పుడు ప్రళయ కావేరి, ప్రళయ కావేటి పల్లెలో ఆడిన ఆటలు, పాడిన పాటలు గుర్తొచ్చి అతడికి తెలియకుండానే అతడి కళ్ళు తడస్తుండేయి. ఇంకా ఏమంటున్నాడు ఈ కుర్రవాడు అంటే పగలంతా చదువు అని, ఫ్రెండ్స్ అని, సినిమాలు, షికార్లు ఈ కార్యక్రమాలన్నింటిలో మునిగిపోయినా సరే రాత్రి అయిన తర్వాత అర్ధరాత్రి వరకు చదువుకొని పుస్తకాలు పక్కన పెట్టి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు అతడికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరిలోని ప్రళయ కావేరి సరస్సు, ఆ సరస్సు పక్కనున్నటువంటి గ్రామాలు, పల్లెలు, అతడు ఆడిన ఆటలు, పాడిన పాటలు ఇవన్నీ గుర్తొచ్చి ఆ కుర్రవాడి ప్రమేయం లేకుండానే అతడికి తెలియకుండానే అతడి కళ్ళలో నుంచి నీరు కారేవి, కళ్ళు తడుస్తుండేవి. ఈ కుర్రవాడు ఒక ఆదివారం నాడు బారెడి పొద్దెక్కినా కూడా ఇంకా లేవకుండా బద్ధకంగా పడక మీదనే ఉన్నాడు. సరిగ్గా అప్పుడొచ్చాడు శేషన్న. అభయ, ఇంకా పడుకొనుండవా, లేయి ఊరికి పోదాం అన్నాడు. శేషన్న పేటలో ఈ కుర్రాడి ఇంటికి 2 ఇళ్ళ అవతలుంటాడు. మంచికి చెబ్బరకి అంటే మంచి చెడులకి రెండింటికి కూడా వీళ్ళింట్లో వాళ్ళకి శేషన్న చేదోడు వాదోడుగా ఉంటాడు.
శేషన్న గొంతిని ఈ కుర్రవాడు కళ్ళు తెరిచి, ఎప్పుడు వచ్చినావునా అని అడిగినాడు. అప్పుడు శేషన్న, నేను ఇప్పుడే వచ్చినాను కానీ నువ్వు లేచి మొహం కడుగు, ఇంకొక గంటలో 103 ఉండాది, దాంట్లో ఎక్కిపోదాము అన్నాడు. ఇంకో 1 అవర్లో 103 నంబర్ బస్సు ఉంది, ఆ బస్సులో ఎక్కి మనం పేటకి పోదాం, రెడీ అవ్వు అన్నాడు. శేషన్న ఆత్రం చూసి ఈ కుర్రవాడికి సందేహం వచ్చింది. ఏం పోయింది శేషన్న, దేనికింత ఉబద్దరగా అంటే కంగారుగా వచ్చి బయలుదేరమంటుండావు అని అడిగినాడు. అప్పుడు శేషన్న, మీ తాతకి ఒళ్ళు బాగలేదభయా, నిన్ను చూడాలని కలవరిస్తుండాడు అని నిదానంగా చెప్పినాడు. ఆ మాటతో ఆ కుర్రవాడి నెత్తిన పిడుగు పడినట్టయింది. ఆదరా బాదరా పైకి పోసుకుని అంటే స్నానం చేసి బయలుదేరినాడు. బస్ ఎక్కినాక తాతకి ఎప్పుడు నుంచి బాగలేదు అని అడిగినాడు. మీ తాతకి పేటలో ఉండేదే ఇష్టం లేదభయ్యా, మీ పోరు పడలేక పేటకొచ్చినట్టుండాడు. ఆయనకి ఊరి మీద దిగులు, ఆ గుబులు మళ్ళినప్పుడల్లా కంటి నిండా నిద్రపోయేది లేదు, కడుపు నిండా తిండి తినేది లేదు. ఆపిటికి మీ అమ్మకి చెప్పి చూసిన, ఆయన్ని నెలకొక తూరన్నా ఊరికి పంపిమని. పోతే మళ్ళీ రాడని ఆయమ్మ దిగులు. ఈయనకి మనోయాది పట్టినట్టుండాది. మొన్నటి నుంచి మూసిన కన్ను తెరవకుండా పనుకొని అప్పుడప్పుడు నిన్ను కలవరిస్తూ ఉండాడు అని చెప్పాడు. సహజంగా ఏంటంటే వృద్ధులకి, పెద్దవాళ్ళకి తాను పుట్టిన ఊరి మీద మమకారం ఉంటుంది. ఆ ఊరి మీద గుబులు ఉంటుందన్నమాట. ఎప్పుడు ఊరెళ్దామా అని అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు వాళ్ళు కంటి నిండా నిద్రపోలేరు, కడుపు నిండా తినలేరు. వీళ్ళ తాత పరిస్థితి కూడా అదే అనమాట. అందుకని శేషన్న ముసలాయన కూతురుతో అంటే ఈ కుర్రవాడి అమ్మతో, మీ నాయన్ని నెలకొక్కసారన్నా ఆయన సొంత ఊరికి పంపండి అని చెప్పాడట. కానీ ఆ అమ్మకేంటంటే వెళ్తే మళ్ళీ రాడేమో తన తండ్రి అని దిగులట. తాతకేమో ఊరి మీద మనోవ్యాధి పట్టింది. మొన్నటి నుంచి కూడా పాపం మూసిన కన్ను తెరవకుండా పడుకొని అప్పుడప్పుడు మనవణ్ణి కలవరిస్తూ ఉన్నాడట. బస్సులో పలసంగా ఉండారు జనం. కొందరు లోకపురండాలు అంటే లోకాభిరామాయణం మాట్లాడుకుంటా ఉంటే, కొందరు చెనక్కాయలు బఠానాలు తింటా ఉండారు. శేషన్నతో పాటు చాలామంది తూగుతూ ఉండారు. అంటే కొంతమందికి బస్సు ఎక్కితే ఏదో ఉయ్యాలు ఊగుతున్నట్లుగా నిద్ర వస్తుందనమాట. అలా శేషన్న తూగుతూ ఉంటే శేషన్నతో పాటు చాలామంది తూగుతూ ఉండారు. బస్సు కార్నాడు దగ్గర కుశస్థలి వంతెన్ని దాటుతూ ఉండాది. ఏడాదికెనక జల్లల దొరువులో జరిగిన మందల గుర్తుకొచ్చింది. అంటే ఈ కుర్రవాడికి సంవత్సరం క్రితం తన తాతగారి ఊరైనటువంటి జల్లల దొరువులో జరిగినటువంటి విషయం జ్ఞప్తికి వచ్చింది. ఎంకన్నా, మనవడికి ముడిసినట్టుండాదే, పిల్లగాడు జంపైనాడు, మూతి మింద మీస కట్టుమలుస్తా ఉండాది, ఏడన్నా పిల్లను చూడకూడదా నవ్వతా అడిగినాడు ఆదిరెడ్డి. అంటే వాళ్ళ తాత స్నేహితుడు ఆదిరెడ్డి ఏమని అడిగాడట వాళ్ళ తాతని, ఎంకన్నా నీ మనవడు కొంచెం రంగు తేలాడు, పొడవయ్యాడు, మూతి మీద మీసం కూడా మొలుస్తూ ఉంది, ఎక్కడైనా పిల్లని చూసి లగ్గం చేయకపోయినవా అని నవ్వుతూ అడిగాడట. అతడు నవ్వుతూ అడిగితే వీళ్ళ తాత ఏం చెప్పాడు, ఇది మన కాలం కాదాదయ్యా, మూతి మీద మీసం మొలవక తాలికే పెళ్లి చేసేదానికి అని తాత కూడా నవ్వుతూనే సమాధానం చెప్పాడు. తాత మనవడు ఇద్దరూ కలిసి కయ్యల్లోకి పోయి వస్తూ ఉండారు. కయ్యలు అంటే మాగాణి చేను మడిలోకనమాట. పైరు ఎన్ను తీసి కర్ర వంగతా ఉండాది. వడ్ల గింజలు పాలు పడతా ఉండాయి. కయ్యలన్నీ తిరిగి చూసి ఇంటి మొహం పట్టేటప్పటికి మాపిటేళ్ళయింది. ఇంటికొస్తానే దెబగుబ అంటే వెంటనే 2 చెంబులు నీళ్లు పోసుకొని దేవుడి పటాల ముందు దీపం పెట్టి పొయ్యి మీద ఎసురు పెట్టినాడు తాత. మసక మసక చీకట్లో గణగణమండే పొయ్యి మంట ఎన్నో ఆలోచనలు రేపుతా ఉండాది. అప్పుడు తాత, ఈ పొద్దు గోగాకు పచ్చడి మజ్జిగ నీళ్ళే గతి నీకు అన్నాడు. అంటే ఈరోజు గోంగూర పచ్చడి మజ్జిగతోనే నువ్వు సరిపెట్టుకోవాలి అన్నాడట. తాతని ఆ పరిస్థితిలో చూస్తుంటే బాధగా ఉండాది.
ప్రళయ కావేట్లో ఎన్నడెరగనట్టు వచ్చినటువంటి ఎల్లవలకి అవ్వ చచ్చిపోయింది. అంటే వీళ్ళ అమ్మమ్మ ప్రళయ కావేట్లో వచ్చినటువంటి వెల్లువకి మునకలకి చనిపోయిందట. ఎల్లవలప్పుడు ఊళ్ళోనే ఉండినా అంతకు ముందరనే ఈ కుర్రవాడి మామ మల్లాంలో కాపురం పెట్టేసినాడు. తాత ఎంత మొత్తుకున్నా వినకుండా 6 నెలలకెనక అంటే 6 నెలల క్రితం ఆరేటమ్మ కయ్యలన్నీ అమ్ముకుని పోయినాడు. కసువుకి అగపాట్లని పశువుల్ని కూడా అమ్మేసినాడు. అంటే పశువులుంటే చెత్తకి ఇబ్బంది అవుతుంది, అంటే గడ్డికి ఇబ్బంది అవుతుంది అని పశువుల్ని కూడా అమ్మేశాడట. తాతకిప్పుడు ఈ కుర్రవాడి అమ్మకి పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి బాడవ చేను 2 ఎకరాలు, కాడెద్దులు అంటే 2 ఎద్దులు, కర్రావు మిగిలాయి. మనవడు తాతతో, తాత ఎన్నాళ్ళిట్టా చేతులు కాల్చుకుంటావు, కంటి సూపు కూడా సాదరంగా లేదంటివి, నా మాటిని పేటకు పోదాం రా తాత అన్నాడు. మీ మామ కూడా మల్లానికి రమ్మని సతపోరినాడు. ఇప్పుడు నువ్వు పేటకు రమ్మని పిలుస్తుండావు. పేటకొచ్చి కూతురింట్లో ఉండేది మతింపుగా ఉండదభయా. ఈ ప్రళయ కావేట్లో పుట్టినాను, ఈ కట్టిని ఈడ్నే పోనేండి చెప్పినాడు తాత. అంటే మీ మేనమామ కూడా మల్లానికి రమ్మని పిలిచాడు, ఇప్పుడు నువ్వేమో పేటకు రమ్మని పిలుస్తున్నావు. పేటకొచ్చి కూతురింట్లో ఉండడం అనేది గౌరవంగా మర్యాదగా ఉండదు. నేను ఈ ప్రళయ కావేట్లో పుట్టాను, నా ఈ శరీరాన్ని ఇక్కడనే పోనీయండి అని తాత అన్నాడు. అప్పుడు మనవడు, మాకు మటుకు ఇంకెవరుండారు తాత చెప్పు, నేను కూడా ఇంకొక 2 నెలలే పేటలో ఉండబోయేది, ఆనిక పై చదువుకు పట్నం పోబోతుండాను. నువ్వన్నా పేటలో ఉంటే అమ్మోళ్లకు తోడుగా ఉంటావు, ఏడుండి చేసేదేముండాది, బాడవ చేనెట్టా కోరికిచ్చుండావు, ఇల్లు వాకిలి సుబ్బతాతోళ్ళు చూసుకుంటారు, నెలకొక తూరో 2 తూర్లో వచ్చి 4 దినాలు ఉండిపోతా ఉండు, నీకోసం కాదు తాత మా కోసరం రా అని బతిమలాడాడు మనవడు. తాత మెత్తబడినాడు. చూడండి, మొదటగా తాత నువ్విక్కడొక్కడే ఏం కష్టపడతావు, మా ఇంటికి రా అని పిలిచినప్పుడు కూతురింట్లో ఉండడం గౌరవం కాదు మర్యాద కాదు అని చెప్పాడు. కానీ మనవడి మరో విధంగా అడిగాడు. ఎలా, తాత మాకు మాత్రం ఎవరున్నారు, నేను ఇంకో 2 నెలల్లో 10వ తరగతి అయిపోయి పై చదువులకు పట్నం పోతా ఉండాను, మరి మా అమ్మా నాన్నలకు నువ్వు వస్తే తోడుగా ఉంటావు, నువ్వు ఒక్కడు ఇక్కడుండి చేసేదేముంది చెప్పు, బాడవ చేన్ని కౌలుకి అంటే గుత్తకిచ్చావు కదా, మన ఇల్లు వాకిలి సుబ్బతాతోళ్ళు చూసుకుంటారులే, నువ్వు నాతో పాటు పేటకు వచ్చేసేయి, నెలకొకసారో 2 సార్లో జల్లల దొరువుకొచ్చి 4 రోజులుండి పోదు కానీ నీకోసం కాదు తాత, ప్లీజ్ తాత మా కోసం రా అని బతిమలాడాడట. అలా బతిమలాడేసరికి తాత మెత్తబడ్డాడు. మనవడితో బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. తెల్లారి లేచి సుబ్బతాతని నల్లబావని పిలిపించి పేటకు పోతుండాను అని చెప్పి ఎద్దుల్ని నల్లబావకి, కర్రావుని సుబ్బతాతకి అప్పచెప్పినాడు. మందల తెలిసిన వసంతక్క అంటే తాత పేటకు పోతున్నాడు అనే విషయం తెలిసిన వసంతక్క వీళ్ళింటికి వచ్చింది. తాత ఎద్దల దగ్గరకు పోయి ఓటి గంగడోలు గీరినాడు. అంటే ఆవులకి ఎడ్లకి మెడ కింద వేలాడేటటువంటి తోలుని గంగడోలు అంటారు. కర్రావు మెడను కావలించుకున్నాడు. కర్రావుకు ఒక దూడుంది, దాని పేరు రంగడు. ఆ రంగడిని ముద్దు పెట్టుకున్నాడు తాత. పరమటింట్లో దేవుని పటాలకు మొక్కినాడు. బోసిపోయిన బొట్టల్ని తవిడి తవిడి చూసుకున్నాడు. ధాన్యం నిల్వ చేసేటటువంటి గాదెలు లేదా గుమ్ములని బొట్టలు అంటారు. బోసిగా ఉన్నటువంటి ఆ బొట్టలను ఒకసారి తవిడి చూసుకున్నాడు తాత. తాత పేటకు పోతుండాడు అని తెలిసి ఊళ్ళో వాళ్ళు చాలా మంది వచ్చినారు. అందరికీ పొయ్యొస్తానని చెప్పి బయలుదేరినాడు తాత. ఎప్పుడూ లొడలొడ మాట్లాడే సుబ్బతాత మూగి మొద్దైనాడు. వసంతక్క కళ్ళనీళ్లు పెట్టుకుంటా చెనక్కాయలు పోసిన గుడ్డ సంచిని తాత చేతికిచ్చింది. తాత వాకిలికి బీగం వేసి అంటే తాళం వేసి బీగం చేతులు వసంతక్కకి ఇచ్చినాడు. నల్లబావ బండి గట్టుకొచ్చి అటకాని తిప్పలో వదిలేస్తాను, ఎక్కండి పెదనాయనా అన్నాడు. ఈ కుర్రవాడొక్కడే అంటే మనవడొక్కడే బండెక్కాడు.
తాతను ఎక్కమన్నా ఎక్కలేదు. ప్రళయ కావేట్లో బండెనక నడిసే వస్తూ ఉండాడు. పైటేళ్లకి అంటే మధ్యాహ్నానికి అటకాని తిప్పలో బస్ ఎక్కారు వీళ్ళిద్దరూ. ఇలా మనవడు ఆలోచనల్లోనే పేట వచ్చేసింది. శేషన్న మనవడు ఇద్దరూ కూడా బస్సు దిగేటప్పటికి పొద్దు నన్నెత్తికి అంటే నడినెత్తికొచ్చి ఎండ పెటపెటలాడుతుండాలి. ఇంట్లో కడుగు పెడతానే, ఏమో భయ్యా తగ్గిపోయినావు, కడుపు నిండా తింటుండావా లేదా అని పలకరిస్తా ఎదురొచ్చింది ఆ కుర్రవాడి అమ్మ. కానీ వాడు అమ్మ మాటలు చెవినేసుకోకుండా తాత ఏడమా అని అడగతా సందులోకి పోయినాడు. సందులో కానగమాను నీడలో అంటే కానుగు చెట్టు నీడలో నవారు మంచానికి కరుసుకోనుండాడు తాత. మనిషి సగమైపోయుండాడు. తాతని అట్టా చూసే తలకి ఏడుపు తన్నుకొని వచ్చింది మనవడికి. తాత పక్కన కూర్చొని చేతిలో చెయ్యేసి తాత అని పిలిచినాడు. నిదానంగా కళ్ళు తెరిచి మనవడిని చూసిన తాత మొహం ఎలిగిపోయింది. వచ్చినావా బంగారా అన్నాడు. తాత గొంతులో మాట యాడ్నుంచో వస్తుండాది. ఏంది తాత ఇట్టయిపోయినావు అని ఏడుపు మింగుకుంటా అడిగాడు మనవడు. అప్పుడు తాత, నాయనా ఒక్క తూరి జల్లలు దొరుకుపోయొద్దామా భయ్యా అన్నాడు లో గొంతుతో. అట్నే తాత, ఈ పొద్దు రేపు కొంచెం తెపరా ఇచ్చుకో, ఎల్లుండి పొద్దన్నే బయలుదేరిపోయొద్దాం అని చెప్పాడు మనవడు. 2 దినాల్లో తాత ఒక్క రవ్వ కుదుటబడినాడు. 3వ నాడు తెల్లారి లేచి తాత మనవడు ఇద్దరూ జల్లల దొరువుకు బయలుదేరారు. అటకాని తిప్పలో బస్సు దిగతానే జల్లోని పట్టిడ రంగ తాతోళ్ళది కట్టిబండిపోతా ఉంటే దాంట్లో ఎక్కారు. మద్దినేళ జల్లోని పట్టిడిలోనే సంగటి తిన్నారు. తాత మనవళ్ళిద్దరినీ జల్లల దొరువులో వదిలిపెట్టి రమ్మని రంగతాత బండి పంపించినాడు. సూర్యాస్తమానానికి ఇంకా 2 బారల పొద్దు ఉందరగా పంట రంగానికి చేరినారు వీళ్ళిద్దరూ. ప్రళయ కావేటిలోని పెద్ద పుణ్యక్షేత్రం పంటరంగం. తాత బండి దిగి, అభయ ఇంక నువ్వు తిరుక్కో, ఏడ్నుంచి మేము నడిచి వెళ్తాంలే అన్నాడు బండి ఆయనతో. బండి వెనక్కి తిరిగింది. తాత కోనేట్లో మునిగి పంటరంగేసుని ముందు నిలబడి కరువు తీరా మొక్కినాడు. కొంచేపు గుళ్ళోనే కూసొని ఆనక బయలుదేరినారు. పంటరంగస్వామిని ఏమని మొక్కుకున్నావు తాత అని అడిగాడు మనవడు. అప్పుడు తాత, ఈ కట్టిని ఈడ్నే కడతేరిపోని అని మొక్కినానభయ్యా అని చెప్పాడు. అంటే నేనిక్కడే పుట్టాను, నా ఈ శరీరం ఇక్కడే కడతేరిపోవాలని మొక్కుకున్నాను అన్నాడట. తాత, ఇప్పుడు ఈడెవరుండారు నీకు? అవ్వలేదు, మామ మల్లానికి కాపురం పోయినాడు. ఒక్క మామే కాదు, మన ప్రళయ కావేటి పల్లెల నుంచి ఎందరూ పేటకి మల్లానికి పట్నానికి వెళ్తుండారో చూడు. ఎవరికీ లేని పాశం నీకు మట్టుకు దేనికి తాత అని అడిగాడు మనవడు. అప్పుడు తాత ఏం చెప్తున్నాడు, అది అమ్మ పాశం అభయ. నేను పుట్టిన 3వ నాడే మా అమ్మ జన్నెక్కి చచ్చిపోయిందట. అప్పటి నుంచి ఈ ప్రళయ కావేరమ్మ ఒళ్ళోనే నేను పెరిగింది. ఆట ఆడేది, పాట పాడేది, మడక కట్టేది, మాను కొట్టేది, సేద్యం చేసేది, మధ్యస్థం చూసేది అన్నీ ఈ అమ్మ ఒళ్ళోనే నేర్చుకునింది. అట్టాంటి మా అమ్మని నేనెట్టా మర్చిపోతాను చెప్పు బదులిచ్చినాడు తాత. మనవడేమడిగాడంటే, తాత ఇక్కడే ఉండిపోతానంటావు, ఇక్కడిప్పుడు ఎవ్వరు లేడు, మామ లేడు. మామే కాదు, ఈ ప్రళయ కావేటి పల్లెల్లో నుంచి అనేక మంది పేటకని మల్లానికని పట్నానికని తరలిపోతూ ఉన్నారు. ఎవరికీ లేని బంధం అంటే ఈ ఊరి మీద పాశం, ఎవరికీ లేనటువంటి ఈ ఊరి మీద బంధం నీకు మాత్రం ఎందుకు తాత అని అడిగాడు. అప్పుడు దానికి సమాధానంగా తాత ఏం చెప్తున్నారు, ఆ పాశం అమ్మ పాశం అభయ అంటున్నాడు. అంటే తల్లి బంధమట. అతడు అంటే తాత పుట్టినటువంటి 3వ రోజే తాత వాళ్ళ అమ్మ బాలింత జ్వరం వచ్చి చనిపోయిందట. అప్పటి నుంచి కూడా ఈ ప్రళయ కావేరమ్మనే తన తల్లిగా భావించాడు. ప్రళయ కావేరి ఒళ్ళోనే తాత పెరిగాడు. ఆట ఆడుకున్నాడు, పాట పాడాడు, ఎద్దులు గట్టి దున్నడానికి సిద్ధపరిచినటువంటి నాగల్ని కట్టాడు, చెట్టు కొట్టాడు, వ్యవసాయం చేశాడు. ఇవన్నీ కూడా వాళ్ళమ్మ ఒళ్ళోనే నేర్చుకున్నాను. అంటే ప్రళయ కావేటి
సమీపంలోనే నేర్చుకున్నాను. అట్లాంటి మా యమ్మని అంటే ప్రళయ కావేరిని నేనే విధంగా మర్చిపోతానయ్యా అని సమాధానం చెప్పాడట. పొద్దుండంగానే జల్లలు దొరుకుపోయినారు వీళ్ళిద్దరూ. ఊరి గెమిట్లోనే అంటే ఊరి పొలిమేరలోనే ఎదురైనాడు సుబ్బతాత. తాతని చూసి సంతోషం పట్టలేకపోయినాడు. ముందు వీళ్ళిద్దరూ కూడా సుబ్బతాతోళ్ళింటికే వెళ్ళారు. సుబ్బతాతోళ్ళ కొట్టాంలోని కర్రి ఆవు అంటే సుబ్బతాత వాళ్ళ పశువుల కొట్టాములోని వీళ్ళ కర్రి ఆవు వీళ్ళని చూసి గుర్తుపట్టి అంబా నరిసింది. అప్పుడు తాత దానిని చెల్లం చేసినాడు, నిలువరించాడు. నల్లబావ వసంతక్క వీళ్ళొచ్చుండారని తెలిసి ఒక్క లఘువునొచ్చినారు అంటే పరుగు పరుగునొచ్చారు. సుబ్బతాతోళ్ళ ఇంట్లోనే పైకి పోసుకొని బీగాలు తీసుకొని ఇంటి తట్టు కదిల్లారు. వీళ్ళెనకే సుబ్బతాత కూడా వచ్చినాడు. పట్టించుకునే దిక్కులేక ఇల్లు బీడు పడుండాది. వాకిలంతా దుమ్ము నిండుండాది. పందిలి ఒక్క పక్కకి ఇరగబడి ఉండాది. పరమటింట్లో పాలవెల్లికి పటాలకి బూజు తుట్టిలు తుట్టిలుగా ఏలాడుతుండాది. ఇల్లంతా పందికొక్కులు కలుగులు పెట్టుండాయి. తాత గుడ్డెలుగులో అంటే గుడ్డి దీపం వెలుగులో ఇల్లంతా తవిడి చూసుకున్నాడు. నులక మంచం ఎదలగొట్టి బయట వాల్చినాడు. ఆ రాత్రి తాత ఆన్నే పడుకున్నాడు. మనవడు మాత్రం సుబ్బతాతోళ్ళింట్లో పడుకున్నాడు. తెల్లారులేసి ఊళ్ళో ఇంటింటికి పోయి అందరినీ పలకరిచ్చొచ్చినాడు తాత. మధ్యనేళ నల్లబావాళ్ళింట్లో కూడు తిని అంటే అన్నం తిని పందిట్లో కూసున్నారు. అప్పుడు మనవడు, తాత రేపు బయలుదేరిపోదామా? నాకు సెలవులు కూడా లేవు. ఈయన్నే ఉంటే చదువు పంచెరువు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తాత కొంచేపు తాలి నిదానంగా, నువ్వు పోయిరా అభయ్య, నేనింకా కొన్నాళ్ళు ఉండొస్తాలే అన్నాడు. అప్పుడు మనవుడు, అది కాదు తాత, నిన్ను కూడా తోడుకునొస్తానని అమ్మకు చెప్పినాను కదా, ఇప్పుడు నువ్వు రానంటే ఎట్టా అని అడిగినాడు. తాత బొదులు చెప్పలేదు. మనవడు కూడా మళ్ళీ అడగలేదు. ఆ రేత్రి నల్లబావాళ్ళింట్లోనే కూడు తిని ఆడ్నే 2 నులక మంచాలు పక్కన పక్కన వేసుకొని పొనుకున్నారు. తాత కినపడేటట్టుగా మనవడు నల్లబావతో, బావా యాకాజామున లేపు అంటే వేకువ జామున లేపు, తాత నేను బయదేలాలా అంటే బయలుదేరాలి అన్నాడు. బావ ఏమీ మాట్లాడలేదు. చుక్కలు చూస్తా కన్ను కొరికినాడు మనవడు అంటే ఆకాశంలోని చుక్కలు చూస్తూ కళ్ళు మూసి నిద్రలోకి జారుకున్నాడు మనవడు. తెల్లారి సుక్క కూడా పొడిసినట్టు లేదు. బావ మనవణ్ణి తట్టి లేపి, అభయ మీ తాత ఎట్టపోయినాడురా అని అడిగినాడు. ఉలిక్కిపడి లేచి చూస్తే తాత మంచం మీద లేడు. ఆ ఏళప్పుడు ఏడకపోయినాడో తెలియలా. నల్లబావ సుబ్బతాత మనవుడు అందరూ కలిసి 4 తట్టులా అంటే 4 దిక్కులా ఎతకను మొదలుపెట్టినారు. ఇల్లు వాకిలి కొట్టాము కసువామి చూసి బోడోడి దిబ్బ పీతిరి దొరువు ఆరేటమ్మ కయ్యలు బాడవ చేను ఎతికేటప్పటికి ఎలుగు పడింది అంటే వెలుగొచ్చింది. వీళ్ళంతా బాడవ చేను చూసుకొని వెనక్కి తిరగతా ఉండారు. అప్పుడు రవణన్న పరిగెత్తుకునొచ్చి, అభయ మీ తాత ప్రళయ కావేట్లో పడుండాడు అని గసబోసుకుంటూ రొప్పుతూ చెప్పినాడు. ఆత్రంగా రవణన్న వెనక పరిగెత్తినాడు మనవడు. వాళ్ళ తాత ఓళ్ళమ్మ ఒళ్ళో పొనుకోనుండాడు. అది ఒళ్ళెరగని నిదర, ఇంకెపిటికి కన్ను తెరవని నిదరా. అంటే ఆ వృద్ధుడు ఆ ఊరితో తనకున్నటువంటి బంధాన్ని పాశాన్ని వదులుకోలేక ప్రళయ కావేట్లో పడి మరణించాడు. ఇంతటితో ఒళ్ళెరగని నిద్ర అనే కథ సమాప్తం. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.